హాయ్ అండి, వెల్కమ్ టు సింపుల్ స్వీటీస్ హోమ్. ఈరోజు మన క్విక్ రెసిపీ వచ్చేసి ఓట్స్ పాయసం. ఈ హెల్దీ అయిన ఓట్స్ పాయసాన్ని మంచి కన్సిస్టెన్సీతో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. ఓట్స్ పాయసం థిక్గా అవ్వకుండా చాలా రుచిగా వస్తుంది. మరి ఈ ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు గీని యాడ్ చేసుకోవాలి. గీ వేడెక్కిన తర్వాత అవైలబుల్గా ఉన్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని వేరొక బౌల్లోకి తీసుకున్న తర్వాత 1 కప్ వరకు ఓట్స్ని యాడ్ చేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఓట్స్ ఇలా రెడ్గా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా వేరొక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. మరలా అదే ప్యాన్లోకి 1 కప్ వరకు ఓట్స్ని తీసుకున్నాం కదా, 2 కప్స్ వరకు పాలు, 2 కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇలా ఒక పొంగు రాగానే 1 కప్ వరకు ఫ్రై చేసుకున్న ఓట్స్ని దీంట్లోకి యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. పించ్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేశాను. ఓట్స్ ఒక 10 మినిట్స్కి ఇలా చక్కగా ఉడికిపోతాయండి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేయాలి. స్టవ్ని ఆఫ్ చేసేసి 3/4 కప్పు వరకు పంచదారని యాడ్ చేసుకోవాలి. ఇలా స్టవ్ని ఆఫ్ చేసేయడం వల్ల ఓట్స్ అనేవి దగ్గరగా అయిపోకుండా పాయసం అనేది మంచి కన్సిస్టెన్సీతో వస్తుంది. అలాగే కొంచెం ఎలాచీ పౌడర్ని యాడ్ చేశాను. ఈ వేడికి పంచదార అనేది చక్కగా కరిగిపోతుంది. చివరిగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని వేడిగా సర్వ్ చేసుకోవడమే. ఇలా ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత ఇలా థిక్గా ఉన్న పాయసాన్ని చక్కగా సర్వ్ చేసుకోవడమే. చాలా ఈజీగా ఒక 15 మినిట్స్లో ఓట్స్ పాయసం అనేది రెడీ అయిపోతుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.